ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాతో పాటు రక్తం పంచుకొని పుట్టింది నువ్వు, నా తోడ పుట్టిందానివి నువ్వు. కుముద అక్క, ఇన్నాళ్ళు ద్వేషించిన వరదరాజులు మావయ్య నీ కన్న తండ్రి అని తెలిసేసరికి బాధపడుతున్నావా కుముదా? అవునక్క, నలుగురికి సాయం చేయాలని మనమ్మ సావిత్రమ్మ చెప్పిన కథలు విన్నాను. చెల్లెళ్ళ కోసం ప్రాణమిచ్చే అన్నయ్య నీడలో బ్రతికాను. కాని ఈ రక్తపు ముద్ద ఆ రాక్షసుడిచ్చిందని తెలిసాక నిజంగా బాధేస్తుంది. అమ్మా కుముదా, నీకు ప్రాణం పోయాలని అతను ఎప్పుడూ అనుకోలేదమ్మా. అలా అనుకుంటే నిన్ను కారుతో తొక్కించాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? 2-3 సార్లు నీ మీద విషప్రయోగం కూడా చేశాడు. నిజం బయటికి రాకముందే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూశాడు. తీరా తెలిసాక నిన్ను ఇంటికి తీసుకువెళ్తానని పంచాయతీలో శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. అందుకే అన్నయ్య ఆయన పిలిచినా నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. అందరూ సొంత తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ నీకు వెళ్ళాలి అనిపించట్లేదు అంటే ఇప్పటికైనా అర్థం అవ్వాలి వరదరాజులు మావయ్య చేస్తుంది ఎంత పెద్ద తప్పో. మా అమ్మ నాకు ప్రాణం పోసి అర్ధాంతరంగా ప్రాణాలు వదిలేసింది. కానీ అలాంటి పరిస్థితి నాకు రాకూడదని మీ అమ్మ నన్ను అన్నయ్య చేతిలో పెట్టింది. అప్పట్నుంచి నా జీవితంలో ఏ కష్టం రాకుండా అన్నయ్య చూసుకుంటున్నాడు. ఇంత గొప్ప అన్నయ్యని వదిలేసుకుని ఏ చెల్లైనా ఎక్కడికి వెళ్తుంది? అది కాదు కుముదా. ఇన్నాళ్ళంటే గంగా బావ మీ అన్నయ్య అనుకున్నావు. కానీ నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, నీకంటూ ఒక కుటుంబం ఉంది అని తెలిసింది కదా. కనీసం వాళ్ళ గురించి అయినా ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఆయన ఉన్నాడంటే అది కుటుంబం కాదు. అక్కడ ప్రేమానురాగాలు ఉండవు. నేను ఆయన రక్తం పంచుకొని పుట్టుండొచ్చు, కానీ నాకు తండ్రైనా తల్లైనా అన్నీ అన్నయ్యే. నేను రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల్ని కాదని తెలిసిన అన్నయ్య నన్ను తన సొంత చెల్లిలాగే ఇంటికి తీసుకొచ్చాడు. ఇలాంటి దేవుడి సన్నిధిలో బ్రతకాలి అనుకుంటారు, కానీ కన్నవాళ్ళు వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వరుసలు మారాయనో వాళ్ళు చూసే తీరు మారుతుందనో మీరు అనుకోకండమ్మా. బంధుత్వం కన్నా మానవత్వం చాలా గొప్పది. కరెక్ట్గా చెప్పారు గంగాధరం గారు. అలాంటప్పుడు నన్ను కూడా మీ ఇంట్లో సభ్యుడిగా చేర్చుకోవచ్చు కదా. ఏమయ్యా, నీకు వేళ పడలేదా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి మాట్లాడుతుందేంటి? మంచి పనులు చేయడానికి సమయం సందర్భం చూసుకోకూడదండి. గంగాధరం గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. శ్రీవల్లి గారు చాలా మంచివారు. అలాంటి వ్యక్తులకి దగ్గరవడం కోసం ఉవ్విళ్ళూగుతూ ఉంటాను, కానీ మంచి ముహూర్తం కోసం చూసుకోకూడదు. నువ్వు మంచివాడిగానే పరిచయం అయ్యావు. అలాగే ఉండాలి అనుకుంటే అనవసరంగా ఇలా వచ్చి గొడవలు సృష్టించొద్దు.
మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. నేను అలాంటి ఉద్దేశంతో రాలేదు. మీతో అనుబంధం పెంచుకోవాలని వచ్చాను. శ్రీవల్లి గారైనా, గంగాధరం గారైనా, మీరైనా, ఈ ఇంట్లో ఎవ్వరైనా సరే చాలా మంచివాళ్ళు. అలాంటి వాళ్ళతోనే మంచిగా బతకాలని కోరుకుంటున్నాను. వరదరాజులు కొడుకువైనా సరే ఆ విషయం చెప్పకుండా ఎందుకు దాచావో తెలీదు గాని తెలిసిన తర్వాత కూడా ఈ ఇంటికి రావాలని అనుకోవద్దు. వెళ్ళిపో. గంగాధరం గారు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకొని అలా అంటున్నారు. లేదంటే నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు కదండి. చూడండి, అభిప్రాయాలు మారిపోయి మీ మీద దెబ్బ పడేలోపే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. శ్రీవల్లి గారు, కనీసం మీరైనా చెప్పండి. అన్నయ్య ఏం చెప్తే అదే కరెక్ట్. అన్నయ్య ఒప్పుకునేంత వరకు దయచేసి మీరు ఇటువైపు రాకండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటయ్యా చెప్పేది? గంగాబావ చెప్పిన తర్వాత ఇంకెవరూ ఏమీ చెప్పరు. నువ్వు వెళ్ళిపో. మీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతానండి. అమ్మా, అమ్మా, అన్నం పెట్టు. ఈరోజు మీ అమ్మ అన్నం పెట్టడం చాలా కష్టం రాబోడా. నీ పెండ్లాన్ని పిలువు. నాగవల్లి, నాగవల్లి, అన్నం పెట్టు. మీ అవసరం లేదు. మీ మీద జాలితోనే ఈ ఇంట్లో ఉండనిచ్చాము అన్నట్టుగా మాట్లాడారు కదా. అత్తయ్య ఎన్ని సేవలు చేసినా కనీసం ఆ విశ్వాసం కూడా చూపించట్లేదు. ఇప్పుడు మీకు భోజనం ఎలా పెట్టమంటారు? అయితే ఏంటి ఇప్పుడు? మీరు భోజనం పెట్టరా? పెట్టం. అవసరమైతే మీరే పెట్టుకొని తినండి. ఈరోజు నాగవల్లి కూడా నా మాట వినేలా లేదు నాన్న. మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాంరా, పెట్టుకుని తిందాం. మీకెందుకన్నా శ్రమ? నేనుండాను కదా. నువ్వు చేసిన పాపాలే చాలా ఉన్నాయి. అందులో వీళ్ళకి భోజనాలు పెట్టి మళ్ళీ ఇంకో పాపాన్ని మూట కట్టుకుంటావా పాపాయి పిన్ని? మా అన్న వాళ్ళ గురించి మీరు తప్పుగా అనుకునుండొచ్చు, కానీ మా అన్న ఎలాంటోడో మాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.